లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా క్యారల్ కాంపిటీషన్ నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక దేవరకొండ రోడ్లోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో శుక్రవారం రాత్రి డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సెమీ క్రిస్మస్ క్యారల్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించి ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన దినాన్ని పురస్కరించుకుని పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్యారల్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పాఠశాల అలూమినీ ప్రెసిడెంట్ ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ మాట్లాడుతూ, క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ గుర్తుకు వస్తుందని, సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ విద్యార్థిగా ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. శరీరం నిండా గిఫ్ట్స్ నింపుకొని అందరికీ పంచటానికి క్రిస్మస్ ట్రీ సిద్ధంగా ఉంటుందని, ప్రకృతి పచ్చగా ఉంటూ సమాజానికి అవసరమైన వాటిని అందించే విధంగానే క్రిస్మస్ ట్రీని చూస్తే అదే భావన కలుగుతుందని అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీలాగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నల్గొండ డయాసిన్ బిషప్ కరణన్ థామస్ కుమార్, ఫాదర్ జోసెఫ్ రెడ్డి, మాంట్ఫోర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ బాల ఇన్నా, బ్రదర్ చాకో, బ్రదర్ పిటి జోసెఫ్ నర్సిరెడ్డి, స్పర్జన్, పాఠశాల ఉపాధ్యాయులు క్యాథరిన్, లూర్దిరెడ్డి, బాలశౌరిరెడ్డి, సుందరి తదితరులు పాల్గొన్నారు. దేవదేవుడనైన ప్రభు నేనే, నేగాక నీకెవ్వరూ దేవుడుండగరాదు. దివ్యందు, భువియందు, పాతాళమందు, జలమందు ఉన్న వాటి రూపాలు చేయకూడదు, ఆ విగ్రహాల కొలువకూడదనే మొదటి ఆజ్ఞ. పరిశుద్ధముగా ఎంచమనే మూడవ ఆజ్ఞ. తల్లిదండ్రుల తప్పనిసరిగా సన్మానింపవలేననే నాలుగవ ఆజ్ఞ. శుభం కలుగుగాకమ్మా మరియమ్మా, శీఘ్రమే సుపుత్రుడు పుడతాడమ్మా, క్రీస్తు అనే పేరు పెడతావమ్మా, అతడు లోకాలగా చురేడు అవుతాడమ్మా. ఎంత నడచినా రాదు బెత్లెహేము, ఇక ఈ ఎడారి దారులా నడవలేము. ఎండ కాటి పోగదు అమ్మో
దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు బిక్కిరి భయపడిరి. అయితే ఆ దూత, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. రాజులకు రాజు పుట్టెనయ్య దారి చూడ మనం వెల్లుదామన్నయ్య, దారి చూడ మనం వెల్లుదామన్నయ్య. యూదయనే దేశమందన్నయ్య, యూదయనే దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య. జయము జయము హేరోదు రాజా, నీ జన్మైల చరితార్థము. తూర్పు దేశపు జ్ఞానులము తాను తెచ్చిన పరదేశులం. యూద ప్రజలను గాచువాడు, నీ నాట పుట్టిన నీతి పరుడు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సెయింట్ అల్ఫోన్స్ స్కూల్ ప్రాంగణంలో వాళ్ళు చేసినటువంటి సేవలు 60 సంవత్సరాలు డైమండ్ జూబిలీ జరుపుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్న సమయం. అంతేకాకుండా లోకరక్షకుడు పుట్టాడంటే ఆనందంతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ వచ్చే నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ విధంగా అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, టీచర్సు, బ్రదర్స్, ఫాదర్స్, సిస్టర్స్ అందరూ కూడా ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు ప్రభు ఈ లోకానికి పుట్టాడంటే అదే గొప్ప ఆనందం, సంతోషం. ఆయన పేరు చెప్పగానే ఆనందం. క్రిస్మస్ అంటేనే అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి ప్రభువు పుట్టాడు అంటే లోకానికి వెలుగు వచ్చింది, ఆనందం వచ్చింది. ఈ ఆనందాన్ని, వెలుగుని పంచిపెట్టడమే మన బాధ్యతగా తీసుకోవాలి. భగవంతుడే మనిషి అయి పుట్టాడు, మనుషుల్ని దేవుడిగా తీర్చిదిద్దడానికి, దైవ స్వభావం కలిగి జీవించడానికి. అంచేతనే సాక్షాత్తు దైవాంశ సంభూతుడైనటువంటి క్రీస్తు భగవానుడు ఈ లోకంలో మనిషిలా పుట్టి మనలాగా పెరిగి మానవత్వంతో బ్రతికాడు. ఈ మానవత్వంతో జీవించే ప్రతి మనిషి కూడా దైవాంశ సంభూతులని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇటువంటి సందేశాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని మనుషుల్లా బ్రతకడం, మానవత్వంతో బ్రతకడం, మానవతా విలువలతో బ్రతకడం, ఎదుటి మనిషిని ప్రేమించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, పరోప సహకారాలు, ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ ప్రేమ సత్యాన్ని మన జీవితాల ద్వారా రుజువు చేస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఆ మార్గంలో, సత్యంలో, జీవంలో మనందరం కూడా ముందుకు సాగాలని, ఈ ప్రేమ పాఠాలు, వెలుగు పంచిపెట్టాలని మరోసారి ప్రభు ఈ యొక్క జననం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్నది, ప్రతి మనిషి, సమాజం, కుటుంబంలో కూడా, ప్రపంచ నలుమూలలో కూడా ప్రజలు అశాంతితో, అసమాధానంతో అల్లాడిపోతూ ఉన్నారు. శాంతి కోసం, సమాధానం కోసం తహతహలాడుతున్నారు. కాబట్టి శాంతి సమాధానాలు ఇచ్చేవాడు మన ప్రభువే. ఆ శాంతి కోసమే ఆయన పుట్టాడు, మరణించాడు, జీవించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత కూడా పదే పదే తన శిష్యులకు
దర్శనాన్ని ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే మీకు శాంతి కలుగును గాక అన్నాడు. కాబట్టి ఆ పలుకుల్లో ఉన్నటువంటి అభయ హస్తాన్ని, ఆ దీవెన మనందరం కూడా పొందాలి. శాంతి సమాధానాలతో బ్రతకాలి, ప్రాభాభిమానాలతో బ్రతకాలి, ఆయురారోగ్యాలతో బ్రతకాలి. ఇదే ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సందేశం. ఈ సందేశాన్ని కూడా మీరందరూ ఆలోచన చేస్తూ గమనిస్తూ జీవించాలని ఆ చల్లని బాలయేసు మీ అందరినీ ఆస్వాదించి జీవించి సంరక్షించి నడిపించాలని మరోసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది. ఎప్పుడు ఎవర్ గ్రీన్, స్పార్క్లింగ్, ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్, చాలా అందంగా ఉంటుంది. నాకు శాంటా క్లాస్ కంటే కూడా క్రిస్మస్, ఎందుకంటే ఇదే స్కూల్లో చదివినాం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకల్ని చూసేవాళ్ళం. అయితే దాంట్లో ముఖ్యంగా ఏంటిదంటే ఆ మెసేజ్ ఏంటి అంటే శరీరం నిండా గిఫ్ట్స్ నింపుకొని ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి ఎంత పచ్చగా ఉండి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందో అదేవిధంగా క్రిస్మస్ ట్రీ కూడా మనకు అదే భావాన్ని కలుగజేస్తుంది. అయితే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ ట్రీ లాగా ప్రవర్తించాలనే కూడా ఒక మెసేజ్ని ఇస్తుంది. క్రిస్మస్ ట్రీ అంటే మన జీవితంలో ఎన్నో గిఫ్ట్స్ని, మనకు ఆల్రెడీ మన దగ్గర పొందిన గిఫ్ట్స్ని మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అదే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఎస్పెషల్లీ షేరింగ్ అండ్ కేరింగ్, నీడీకి తమ దగ్గర ఉన్న గిఫ్ట్స్ని కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొని తనకున్న దాన్ని పంచడమే ఈ మతంలో ఈ రోజున ఇక్కడ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఇస్తున్న సందేశం. అదేవిధంగా అన్ని మతాల సారాంశం కూడా ఇదే చెప్తుంది. పీస్ఫుల్గా ఉండండి, అందరూ షేరింగ్ అండ్ కేరింగ్గా ఉండండి నీడీకి అని చెప్పి చాలా అద్భుతమైన సెలబ్రేషన్. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పాల్గొనేలా చేసిన ప్రిన్సిపల్ హృదయ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. We had a Christmas celebration and carols singing competition. For the today's function, we have chief guest, Most Reverend Dr. Daman Kumar Garu, Bishop of Nalgonda. And it's a wonderful opportunity for all of us to gather together as one family and celebrate this mega event, the birth of Christ, which means Jesus is with us. Emmanuel is a Prince of Peace, and he brings everybody together as one family. And this is a season of joy and peace and happiness. We share this happiness by calling all the institutions of Nalgonda and also our staff members, our family members. They are joining us in this celebration. It's a great occasion, and I thank everybody for participating wholeheartedly. And there are prize winners and also participated wholeheartedly, and I thank everyone, the staff who arranged this mega event and also the management, and it's a great occasion. I thank everyone and I wish everybody Merry Christmas and Happy New Year in advance. Thank you and God bless. On the occasion of St. Alphonse School Diamond Jubilee celebration, I always believe that togetherness is happiness. On this day, St. Alphonse Schools invite all the religious and all the teachers of both the schools, and with the presence of Right Reverend Cardinal Daman Kumar, our Bishop of Nalgonda, and other chief guests, we are very happy to gather together to be happy, to share and to care. And we had carols singing competitions. It was so colorful and all the participants were very happy, and I congratulate all of them and I wish everyone Happy New Year and Happy Christmas.